అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, జనరల్గా జర్నలిస్టులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారాదిలాగా, పేదలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళని ఆదుకునే ఒక శక్తివంతమైన ఆయుధంలాగా దేశాన్ని సమైక్యతవాదంతో సమైక్యంగా పెట్టి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి మనసుల్లో ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే వాటిని తొలగించి అందరూ అన్నతమ్ముల్లాగా జీవించే విధంగా ప్రయత్నం చేసే వాళ్ళని జర్నలిస్ట్ అంటాం. ఈ మధ్య మనం చూస్తున్నాం, యూట్యూబ్ ఛానల్ వచ్చేసిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు వేసే మానిటైజేషన్ డబ్బుల కోసం, అదేవిధంగా వీడియో పెట్టిన తర్వాత మీరందరూ నాకు సహాయం చేయండి, నేను ఒక ధర్మం కోసమో ఒక కులం కోసమో ఒక మతం కోసమో పోరాటం చేస్తున్నాము, మనకు తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, మనకు ఏదో ఒక విధంగా ఆదుకోండి అని చెప్పుకోవడానికి కొంతమంది మతోన్మాదులు జర్నలిస్ట్ అవతారం ఎత్తి సమాజాన్ని, సొసైటీని నాశనం చేస్తున్నారు. వీళ్లలో ఇంకా దిగజారిన థాట్ క్వాలిటీకి చెందిన కొంతమంది విలేకరులు అయితే ఒక వీడియో కంటెంట్లో ఒక 30 సెకండ్లు 20 సెకండ్ల బిట్ను కట్ చేసి దాన్ని తిప్పి 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 చూపించి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. దీని గురించి మేమేదో చించేయాలా, చింపేసిన తర్వాత కుట్లేయాలా, కుట్లేసిన తర్వాత సెల్ఫీ తీసుకోవాలనే ఈ యధవ మాటలు మాట్లాడే వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మా సోదరి, పాపం ఆ సోదరి పేరు, ఈ సోదరి జర్నలిస్ట్ నాథ అంట. ఈయన మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఐ థింక్ ఈయన మాట్లాడిన మాటల్ని బట్టి ఇది భారత్ పాక్ యుద్ధం తర్వాత మాట్లాడిన వ్యాఖ్యలుగా చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ ముస్లింలను భారతదేశంలో నుంచి వెళ్లిపోవాలి అనే విషయం భారత ప్రభుత్వం చెప్పింది. ప్రజలు కూడా దానికి భారీ ఎత్తున మద్దతు ఇస్తున్నారు. ఆ సమయంలోదే అనుకుంటా ఈ వీడియో, ఎందుకంటే ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి 2 days బ్యాక్ చేశాడు కాబట్టి ఈ టైంలోదే అనుకుంటున్నా. ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి విన్నాక వారితో మాట్లాడుకుందామా. మీరు బయటికి వెళ్ళిపోండి, ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, తుర్కలా కొడుకులు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదని సోషల్ మీడియాలో, యూట్యూబ్ లలో కామెంట్లు పెడుతున్నారు. నిజంగా మీరు మీ అమ్మ అప్పలకు పుట్టి ఉంటే, నిజంగా మీరు నిజమైన హిందువులు కానీ అయితే సెక్యులరైన ముస్లింలకు ఈ దేశంలో నుంచి బయటకు పంపించి చూపించండి. ఈ దేశం ఎవరి మీ అమ్మ పసుపు కుంకుమల్లో రాలేదో, ఈ దేశం కోసం మీ మనందరి పెద్దల ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. తుర్కరా కొడుకులారా మీరు బయటికి వెళ్ళిపోండి. సోదరులారా, ఈ మేడం గారు ఏదైతే నా గురించి ఈ వీడియో పాపం ఆమె పెట్టిందో, ఆ వీడియో దాదాపు 14-15 నిమిషాల వీడియో. అది భారతదేశ జవాన్లు పాకిస్తాన్ పంది కుక్కలను తిరునాళ్ళలో వచ్చిన పిచ్చి కుక్కలకు ఏ విధంగా కొడతారో ఆ విధంగా కొట్టి వాళ్లకు దిక్కు దివాణం లేకుండా వాళ్లకు బాగా ఉతికి ఆరేసిన తర్వాత భారతదేశ జవాన్లలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి బారా షహీద్ దర్గాలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి అక్కడ మనం మాట్లాడిన సందర్భంగా మాట్లాడిన వీడియో. అది ఎందుకు మాట్లాడానంటే, దాని ముందర ఉన్న కంటెంట్ ఏంటంటే, భారతదేశంలో మా పూర్వీకుల కాళ్ళ నుంచి ఇక్కడే పుట్టి ఇదే మట్టిలో కలిసిపోయి ఇదే మట్టిలో పెరిగి ఇదే మట్టిలో కలిసిపోతున్నాం. ఈ దేశం గాలి పీల్చుకుంటున్నాం, ఈ దేశంలో జీవిస్తున్నాం, ఈ దేశంలోనే చచ్చిపోతున్నాం. మా బిడ్డలు, వాళ్ళ బిడ్డలు మేము ఈ దేశం వదిలి ఎక్కడికి వెళ్ళలేము. అయినా కానీ కొంతమంది పాకిస్తాన్లో ఉన్న వెధవలు చేసే చెడ్డ పనులకు వాళ్ళని తిట్టకుండా భారతదేశంలో ఉన్న ముస్లింలను తుర్కానా కొడకలారా, లంజా కొడకలారా, జై శ్రీరామ్ చెప్పండి, భారత్ మాతకు జై చెప్పండి, లేకపోతే తుర్కానా కొడుకులను ముక్కలుగా నరికేస్తామని సోషల్ మీడియాలో బంగ్యాకు తాగి, సొల్యూషన్ తాగి, అదేవిధంగా డ్రగ్స్ తీసుకొని సైకో యధవులు ఎవరైతే ఉన్నారో అటువంటి నా కొడుకులకు నేను ఈ వీడియో పెడితే ఈ మహాతల్లి ఈమె ఏం మాట్లాడుతుందో, ఎందుకు రెచ్చిపోతుందో అర్థం కావటం లేదు. అమ్మా, నువ్వు నవ్వానో తీటానో ఏందో నీ పేరు నాకైతే అర్థం కావటం లేదు. నువ్వు ఒక మహిళ,
ఆడబిడ్డలను మానభంగాలు చేసి చంపేస్తుంటే దాని గురించి వీడియో పెట్టమ్మా. అదేవిధంగా బాబా ఆశారాం, నిత్యానంద, డేరా బాబా కొన్ని వందల వేల మంది హిందూ సోదరిమణులను మానభంగాలు చేసి చంపేసి అక్కడే పాతి పెట్టేస్తుంటే వాళ్లకు ప్రభుత్వాలు బెయిల్ ఇచ్చి సన్మానాలు చేస్తున్నారు. దాని గురించి మాట్లాడే తల్లి. 8 సంవత్సరాల చిన్నారిని కాశ్మీర్లో రామ మందిరంలో తీసుకొని పోయి పూజారి 5 మంది ఆ అమ్మాయిని బలాత్కారం చేసి ముక్కలు ముక్కలుగా నరికి పారేశారు కదా. దాని గురించి మాట్లాడే తల్లి. నువ్వు నాకు సంస్కారం నేర్పించే స్థాయి నీది కాదు. నీ సంస్కారం ఏందో ఒకసారి చూసుకో. మహిళ కాబట్టి చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, చాలా సున్నితంగా నీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తల్లి. బంగారు తల్లి, నేను హిందూ ధర్మం కోసం, హిందూ సోదరుల కోసం, హిందూ ముస్లిం ఐక్యత కోసం నేను ఎన్ని కార్యక్రమాలు చేశానో నీ వయసు అంత ఉండదు. కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు నువ్వు ఏ హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నావో, ఏ హిందువుల గురించి మాట్లాడుతున్నావో, ఏ హిందూ ధర్మాన్ని రక్షించడానికి, ఏ హిందూ ధర్మం గురించి మీరు గొప్పలుగా చెప్పుకుంటున్నారు కదా, ఆ దేవి దేవతలను అనునిత్యం పూజలు చేసే బ్రాహ్మణ సోదరుల కోసం నువ్వు ఏదైనా ₹1 దానం చేసినావా? కరోనా లాక్డౌన్లో కొన్ని వేల మంది బ్రాహ్మణ సోదరులు ఇళ్లలో పూట గడవక, అంటే పెద్ద పూజలు ఎవరైతే ఉంటారో లక్షణంగా ఉండారు, కానీ మంగళవారం శనివారం పూట షాప్ల దగ్గర పోయి పూజ చేస్తే ₹20 ₹10 ఇస్తారు. కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు మొత్తం బంద్ అయిపోయింది. షాపులు లేవు, జనాలు బయటికి వచ్చే పరిస్థితి లేదు. పేదరికంతో అల్లాడుతున్న బ్రాహ్మణ కుటుంబాలు, కొన్ని వేల బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు పూట గడవదు. బ్రాహ్మణులు ఎవరి దగ్గర పోయి యాచించరు. దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ బెగ్గింగ్. వాళ్ళు ఎక్కడ యాచించరు. వాళ్ళలో ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. మనం ఏదైనా ₹10 చేయి మడిచి వాళ్ళ చేతిలో పెడితే హే పరమేశ్వర, హే రామ, హే ఈశ్వర అని చెప్పి వాళ్ళు ఉప్పు నీళ్లు తాగి బ్రతికేవాళ్ళు. అటువంటి ఎంతమంది బ్రాహ్మణులకు నువ్వు సాయం చేసావు తల్లి? 350 మందికి నా శక్తి మేరకు ఒక్కొక్కళ్ళకి ₹3,500 కిట్లు నేను బ్రాహ్మణ సోదరులకు ఇచ్చినాను తల్లి. అదేవిధంగా కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు. కరోనాతో చచ్చిపోయినారా, భయపడి చచ్చిపోయినారా, లేదా వాళ్ళ టైం అయిపోయి చచ్చిపోయినారా అనేది పక్కన పెడితే, కరోనా సమయంలో ఎవరు చచ్చిపోయినా కానీ వాళ్ళ అంతిమ క్రియలు చేయడానికి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు తల్లి. అటువంటి సమయంలో మా హిందూ సోదరులకు వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్లకు పాడికి నేనే కట్టాను తల్లి. వాళ్ళకు మంత్రాలు కూడా నేనే చదివి పిండం పెట్టి వాళ్లకు తీసుకొని పోయి పూడ్చే వాళ్ళని పూడ్చినాం, దహనం చేసే వాళ్ళని దహనం చేసినాం. 70 మందికి దహన సంస్కారాలు చేసినాను తల్లి. అదేవిధంగా నువ్వు ఏందో మాట్లాడుతున్నావు. నెల్లూరులో వచ్చి ఒకసారి అడిగి చూడు. ఏ దేవస్థానం యొక్క తిరునాళ్ళు జరిగినా గానీ, కొన్ని దేవస్థానాల తిరునాళ్ళు మా ముస్లిం ఏరియా పై నుంచి వెళ్తాయి. వాళ్ళు వచ్చేటప్పుడు ఎదురుగా మేము వెళ్ళి వాళ్లకు స్వాగతం పలికి అక్కడ ఉన్న భక్తులకు అందరికి కూడా స్వీట్లు మేము పంచుతున్నాం. ఈరోజు ఇండియా పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని లేదా యుద్ధం వచ్చిందని కాదు, అది మా సంస్కృతి, మా ఇస్లాం ధర్మం మాకు నేర్పించింది. ఏ విధంగా నీ ధర్మాన్ని నువ్వు ప్రేమిస్తావో, ఏ విధంగా నిన్ను నువ్వు ప్రేమిస్తావో, అదే విధంగా ఇతరుల ధర్మాన్ని కూడా గౌరవించండి, ఇతరులను కూడా ప్రేమించమని చెప్పి మొహమ్మద్ ప్రవక్త మాకు చెప్పిన మాటలు మాకు గుర్తుండే కాబట్టి మేము చేస్తున్నాం తల్లి. ఈ మతోన్మాదులు నువ్వు ఏదో మాట్లాడుతున్నావు ఏంది, హనీ ట్రాప్, లవ్ జిహాద్. ఏమ్మా, హిందువులు ముస్లింల అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవటం లేదా? ముస్లింల అమ్మాయిల్ని హిందువులు నూక్కొని పోవటం లేదా? బహిరంగంగా ముస్లింల అమ్మాయిలను పెళ్లి చేసుకోండి, వాళ్ళకి కడుపులు చేసేయండి, కడుపులు చేసి వదిలేయండి అని చెప్పి కొన్ని లక్షల వీడియోలు పెట్టున్నారు కదా. ఆ రోజు నీలో ఉన్న మహిళా తత్వం, నీలో ఉన్న మహిళ, నీలో ఉన్న ఝాన్సీ రాణి, నీలో ఉన్న భద్రకాళి బయటికి రాలేదా తల్లి? నా వీడియో ముక్క పెట్టేసి 30 సెకండ్లది తెగ రెచ్చిపోతున్నావు కదమ్మా. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఎందుకు చందాల కోసం మాట్లాడుతున్నావా, లేదా హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టడానికి మాట్లాడుతున్నావా, లేదా ఒకే ఒక రోజులో నువ్వు ఇండియాలో టాప్ లెవెల్ యాంకర్ని అయిపోవాలా, నీ ఛానల్ టాప్ లెవెల్ అయిపోవాలా, నీకు అందరు కూడా ఫోన్ పేలు గూగుల్ పేలు కొట్టేయాలనే ఆలోచనతో చేస్తున్నావా తల్లి? నిజంగా నీకు డబ్బులు కావాలంటే అడుగు తల్లి. శుక్రవారం పూట మనం అందరం కూడా తలా కొద్దిగేసుకొని నీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ పంపిస్తాం. కానీ దయచేసి హిందువులకు ముస్లింల మధ్య గొడవలు పెట్టబాకు. ఆ వచ్చే 5,000 10,000 రూపాయల కోసం ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడబాకు తల్లి. నిజంగా నువ్వు ఏందో చెప్తున్నావు,
ఏందో నువ్వు నోరు విప్పితే ఏదో అయిపోతామని. మేము నోరు విప్పితే నీ పరిస్థితి ఏందో ఒకసారి అది కూడా ఆలోచించుకో. మహిళ కాబట్టి చాలా మర్యాదగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ భారతదేశం ఎవరి అబ్బ జాగీర్ కాదు. ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గుండెల మీద బుల్లెట్లు తిని ఈ మట్టిలోనే పుట్టినాము. చచ్చిపోయిన తర్వాత ఈ మట్టిలో కలిసిపోతామని చెప్పిన వీరుల సంతతి మేము. టిప్పు సుల్తాన్ని తరిమి తరిమి కొట్టారు తల్లి. ఎవరమ్మా కొట్టింది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఒక ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకొని జియో సిమ్ వేయించుకొని నెట్ ఫ్రీగా వస్తుంది కాబట్టి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే నువ్వు పెద్ద యాంకర్ని అయిపోయినావా? నువ్వు పెద్ద జర్నలిస్ట్ అయిపోయినావా? పెద్ద విశ్లేషకురాలు అయిపోయినావా? నువ్వు చరిత్ర చదువుకో, చరిత్ర తెలుసుకో. భారతదేశంలో పుట్టి ఈ భారతదేశాన్ని ప్రేమించని వాడు ఏ కులస్తుడైనా కానీ నా దేశంలో ఉండడానికి లేదు. వాడు ముస్లిం కానీ ఇంకొకడు కానీ మాట్లాడితే పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టి ఇక్కడ ఉన్న ముస్లింలందరూ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారని చెప్పి కుక్కలకు చెప్పినా నేను. ఇస్లాం అనేది పాకిస్తాన్ వాళ్ళ అబ్బ జాగీర్ కాదు. ఇస్లాం అనేది యూనివర్సల్. ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ప్రవక్తలకు ప్రవక్త, మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీసుకుని వచ్చిన ఇస్లాం ధర్మం ఇది. ఈ రోజు ప్రపంచంలో ఏ మూలలో వెళ్ళినా కానీ ఇస్లాం ధర్మం ఉంది. భారతదేశంలో ముస్లింలు ఉండకూడదు, ముస్లిం రోహింగ్యా వాడు ఉండకూడదు, పాకిస్తాన్ వాడు ఉండకూడదు. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో గాలి పీల్చుకుంటూ ఈ దేశ తిండి తిని ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఏ నా కొడుకు కూడా ఈ దేశంలో ఉండడానికి లేదు. ఇది ఒక సెక్యులర్ దేశం. ఇదే ఇక్కడ రాజకీయం లేదు, రాజరికం లేదు. ఇది డెమోక్రసీ. ఇది సర్వమత సమానత్వం పాటించాలా. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్పింది. ముందు రాజ్యాంగం చదువుకో నువ్వు. ఈరోజు 47 కంట్రీలు ఇస్లామిక్ కంట్రీలు ఉన్నాయి. మా హిందూ సోదరులు ఇక్కడ ఉద్యోగాలు లేక గల్ఫ్ కంట్రీస్ లో పోయి కొన్ని కోట్ల మంది అక్కడ జీవిస్తున్నారు. మీరు మాట్లాడితే ముస్లిం పచ్చ కలర్ కనబడితే పాకిస్తాన్ జెండాలా? మొన్న దుబాయ్ సౌదీ జెండాలు కింద వేసి తొక్కినారు. ఆ కంట్రీ వాళ్ళు ఆ జెండాలు తొక్కింది చూసి, ఏంద్ర నాయన మేము ఏం అన్యంలో లేము పుణ్యంలో లేము, మా జెండాలు ఎందుకు తొక్కుతున్నారని అక్కడున్న హిందూ సోదరులకు అందరికీ ఇక్కడ పంపించేస్తే ఆ రోజు వాళ్ళు ఉద్యోగాలు వదులుకొని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న సంపాదన వదిలేసి భారతదేశానికి వచ్చి టీ షాపో పానీపురో చికెన్ పకోడా అంగడి కానీ పెట్టుకుంటే ఆ రోజు నువ్వు రుద్ది ఏంది చందనం రుద్ది పూసుకుంటావా ముఖానికి? సిగ్గుండాలా మాట్లాడేటప్పుడు. ఏం మాట్లాడుతున్నాము? ఒక జర్నలిస్ట్ అంటే దీని ముందర వీడియో ఏముంది, దాని తర్వాత వీడియో ఏముంది కనుక్కొని మాట్లాడు. నువ్వు జర్నలిస్ట్ కాదు తల్లి, నువ్వు పెద్ద సైకో. నువ్వు సైకో కూడా కాదు, నువ్వు డబ్బుల పిశాచి నీ ఒంట్లో ఉంది. డబ్బులు సంపాదించుకోవడానికి ఏమైనా నువ్వు మాట్లాడేటట్లున్నావు. కాబట్టి నీకు డబ్బులే కావాలంటే భారతదేశానికి నువ్వు ప్రశాంతంగా పెట్టు తల్లి. నీకు డబ్బులే కావాలంటే మేము ఇస్తాము. నువ్వు డబ్బుల కోసం ఎంత దూరమైనా ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సోదరులారా, నేను వీడియోలో ఏదైతే చూపించినానో మా సోదరిమణి ఎవరైతే ఉందో ఆ తల్లి, ఆ మహాతల్లి యొక్క ఇంకొక డైలాగ్ నేను చూపిస్తాను చూడండి. ఆమె ఏం మాట్లాడుతుందో ఎందుకు మాట్లాడుతుందో అనేది కూడా మనకు అర్థం కావటం లేదు. చూడండి, ఈ విధంగా నా ఫోటో పెట్టింది ఆ మహాతల్లి. చూడండి, ఈ విధంగా నా ఫోటో పెట్టి, నా పేరు కూడా తెలియదు పాపం ఆమెకి. షఫీ అంట. నేను షఫీ కాదు తల్లి, నా పేరు సయ్యద్ సమీ హుసేని. డాక్టర్ సయ్యద్ సమీ హుసేన్ అంటే ఎవరైనా కానీ మీరు కొట్టింది ఎవరు? మీరు మాట్లాడుతున్నారే ఆ హిందువులే. ఎన్నోసార్లు ఈ దేశాన్ని ఆక్రమించాలని చూస్తే వాళ్ళ శవాలను కూడా ఈడే బొందబెట్టి సమాధులు కట్టి ఆ సమాధులకు కాపలా కాయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి అంటే కారణం ఈ హిందువులే. హౌ? ఏం సార్, సెక్యులర్ ముస్లింలా కొత్తగా తీసుకొస్తున్నారు? హర్రే, ఈ దేశంలో ఎంతమంది ముస్లింలు? క్వశ్చన్ ఖచ్చితంగా వినండి, అందరినీ కాదు. ఇలాంటి భావజాలంతో ప్రజలను రెచ్చగొట్టే వాళ్ళని నేను అడుగుతున్నా. ఎంతమంది ముస్లింలు హిందువులు చేసుకునే శ్రీరామనవమికి, దసరాకి, దీపావళికి ఇంటికి వచ్చి ప్రసాదం తీసుకొని బొట్టు పెట్టుకుంటారు? షఫీ గారిని నేను ఇన్వైట్ చేస్తాను.
నెక్స్ట్ ఇయర్ మా దగ్గర జరిగే బతుకమ్మ పండగకి షెఫీ గారు ఇక్కడికి వచ్చి దసరా పండగ సందర్భంగా కుంకుమ పెట్టుకొని మా అమ్మవారికి హారతి ఇవ్వాలి. సెక్యులర్ కదా, సెక్యులర్ అంటే అందరూ సమానమే కదా. చేస్తారా? భారతదేశంలో సెక్యులర్ గా బ్రతుకుతుంది ఎవరో తెలుసా? తల్లి, భారతదేశంలో సెక్యులర్ గా బ్రతుకుతుండేది భారతీయులు. అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఏం తల్లి ఏదో చెప్తున్నావు కదా, దసరా పండగ వచ్చినప్పుడు ప్రతి దసరా పండగకు 250 మంది ముత్తైదులకు చీరలు, గాజులు, పసుపు కుంకుమ, తాంబూలాలు, పళ్ళు, రైకగుడ్డ అది కొట్టించుకోవడానికి కూలి. ప్రతి సంవత్సరం 250 మంది ముత్తైదులకు ఒక అన్నలాగా ఇచ్చి దీవిస్తాను తల్లి. ముత్తైదులకు ఇచ్చే ముందర హిందూ సాంప్రదాయం, హిందూ సంస్కారం ప్రకారం కన్య ముత్తైదుకి ఇవ్వాల. ముందర కన్య ముత్తైదుకి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి తర్వాత ఇవ్వాల. ఆ సంస్కారం మాలో ఉంది, మేము చేస్తున్నాం. నిజంగా నువ్వు పిలుస్తావో లేదో నాకు తెలియదు, కానీ ఈసారి దసరా పండగకు మనం ఆ చీరల పంపిణీ కార్యక్రమం చేసేటప్పుడు ఖచ్చితంగా నిన్ను పిలుస్తాను తల్లి. నువ్వు నెల్లూరుకు వచ్చి నీ కళ్ళతో చూసేసి వెళ్ళు. ఏంది తల్లి హౌ హౌ అంటున్నావు? ఏమ్మా అమెరికాలో చదువుకున్నావా? ఏమ్మా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నావా? తెలుగు రాదా? ముందు తెలుగు భాషను చదవడము, తెలుగు భాషను అర్థం చేసుకోవడము, అర్థం చేసుకున్న తర్వాత సంస్కారవంతంగా మాట్లాడుకోవడం నేర్చుకో తల్లి. ఒక ఆడబిడ్డవి, ఒక మహిళవి నువ్వు. అంటే నిన్ను చూసిన తర్వాత మహిళలు కూడా ఇంత దిగజారుతారా అనే భావన ప్రజలకు కలగకూడదు. కాబట్టి నువ్వు ఏమేం మాట్లాడుతున్నావో, నీకు ఏమేం డౌట్లు ఉన్నాయో ఈ వీడియో ఊరికే నీకు టచ్అప్ ఇస్తున్నాను తల్లి, ఊరికే టచ్అప్. ఎందుకంటే తెగ రెచ్చిపోతున్నావు నువ్వు. ఎక్కడ నీ గొంతు ఎండిపోద్దో, ఎక్కడ నీ గొంతు ఎండిపోయి కళ్ళు బయటికి వచ్చేస్తాయో, ఎక్కడ నీకు ఆయాసం, దగ్గు, ఉబ్బసం వచ్చేస్తుందని భయంతో ముందు నీ ఆయాసాన్ని, నీ ఉబ్బసాన్ని, నీ దగ్గుని, నీ టెంప్టేషన్ని తగ్గించడానికి వీడియో పెడుతున్నాను తల్లి. నేను చేసిన కార్యక్రమాలన్నీ బిట్లు బిట్లుగా ఉన్నాయి. నాకు ఎడిటింగ్లు నీలాగా అవన్నీ మిక్సింగ్లు చేయడం రాదు. కానీ నీ కోసం ఎవరికైనా అడుగుతాను, అయ్యా ఈ వీడియోలన్నీ బిట్లు బిట్లుగా జాయిన్ చేసి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వమని చెప్పి 2 రోజుల్లో ఆ వీడియో కూడా పెడతాను తల్లి. నీ వీడియో కూడా పెడతాను. ప్రస్తుతానికి ఈ వీడియో విను. ఇంకా నీకు ఏదైనా డౌట్లు ఉంటే ఇంకొక వీడియో పెట్టు, దానికి పూర్తి సమాధానం ఇస్తాను. నువ్వు పెట్టినా పెట్టకపోయినా మటుకు నేను చేసిన కార్యక్రమాలు అంతవరకు ఒక వీడియో రూపంలో తయారు చేసి ఖచ్చితంగా పెడతాను తల్లి. అస్సలాము అలైకుం, నమస్తే, జై హింద్.